పొజిషన్ ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వ పెద్దగా దాన్ని ఖ్యాతి తగ్గిపోయే విధంగా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఒక బజారు భాష, ఒక వీధి రౌడీ లాగా, ఒక గుండాలాగా, ఒక క్రిమినల్ గా, వాస్తవం ఇవన్నీ ఆయననే తప్పిపోయి ముఖ్యమంత్రి అయింది కాబట్టి అవన్నీ నిరూపించుకుంటున్నాడు, అసెంబ్లీ వేదికగా చూపెట్టుకుంటున్నాడు. ఆయన మద్దతుతో వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా బజారు రౌడీలాగా గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా. ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆమె బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాను మీరు గౌరవ ఖడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కోడాడుతూ బిడ్డ కబడతారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తున్నాను. తప్పకుండా మా సిబిసిఐ ఎంకర్ ద్వారా మిమ్మల్ని బొక్కలేసి తప్పకుండా తొక్కుతామని చేస్తాం. ఒక ఆయన కత్తులతోని కోలాటం ఆడతాం, మీ ఇళ్ల మీదకి వచ్చాను ఒక ఆయన అంటాడు. అంటే ముఖ్యమంత్రి మద్దతు, ముఖ్యమంత్రి మిమ్మల్ని పండబెట్టి తొక్కేస్తాం, కండల వీరుడు మా అనుకున్నాడు, మిమ్మల్ని ఇక్కడనే దొక్కుతాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన మద్దతుతో ఒక ఎమ్మెల్యేనేమో మీ ఇళ్ల మీదకి వచ్చి కత్తులతో దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అసెంబ్లీలో ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది మమ్మల్ని పండబెట్టి తొక్కేతందుక, మా ఇళ్ల మీదకి వచ్చి కత్తులతో దాడులు చేస్తందుక, మీరు కండలు బాగా పెంచుకొని అసెంబ్లీలో మా వాళ్ళని గుద్దేతందుక, అది అసెంబ్లీ అనుకుంటున్నారా, ఏదన్నా మల్ల యుద్ధం జరిగేటటువంటి కుస్తీ పోటీల ఏరియా అనుకుంటున్నారా? దాని విలువ తెలుసా మీకు అసలు అసెంబ్లీ విలువ? ఈ దేశంలో ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఓట్లతోని, దీవెనతోని ఆ పవిత్రమైన చట్టసభలో అడుగు పెట్టాలని కోరుకుంటారు. మీకేదో కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు ఇంత ఎమ్మెల్యేలు కాగానే, ముఖ్యమంత్రి మంత్రులు కాగానే ఆవిడలేదు మీరు పండబెట్టి తొక్కుతాం, కత్తులతో ఇళ్ల మీదకి వస్తామంటే అది ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు, ఎటు పోతుంది? ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని ప్రేమలకు వస్తా ఉన్నారు. దళితుల్ని ఇట్లా అన్నాడు, కౌశిక్ రెడ్డి అట్లా ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయట పెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు బయట పెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు ఆలుస్తున్నావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా? కౌశిక్ రెడ్డి ఏ దళిత ఎమ్మెల్యేని తిట్టిండు? వీడియో బయట పెట్టు. మేము వద్దంటున్నామా? అసెంబ్లీలో బయట పెట్టు, రికార్డు ఉంటుంది కదా.